హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. ఈరోజు మన వాక్య భాగము చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన వాక్య భాగము మార్గములు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మన వాక్య భాగము మూలవాక్యము మార్గములు. ఈరోజుని ఎవరు ఏ మార్గాన్ని వెన్నుకుంటారు, ఎవరు ఏ విధంగా ఏ మార్గాన్ని వెన్నుకుంటారో దేవుడది మన చేతుల్లోనే పెట్టేశారు. జాగ్రత్తగా వినండి. ఎవరు ఏ మార్గాన్ని వెన్నుకుంటారో ఆ మార్గము దేవుడు మన చేతుల్లోనే పెట్టారు. ప్రతి మనుషుడికి భూమి మీద ఎన్నో మార్గాలు ఉంటాయి. భూమి మీద ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే నువ్వు ఏ మార్గాన్ని వెన్నుకుంటావో మనం బ్రతుకుండగానే ఆ మార్గమును మనము ఎన్నుకోవాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మనం బ్రతుకుండగానే ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. చూడండి, మనుషుడికి వెళ్ళవలసిన మార్గాలు ముగింపు అయిన తర్వాత రెండు మార్గాలు. ఒకటి నరకం అనే మార్గము, రెండోది స్వర్గం అంటే పరలోకం అనే మార్గము. రెండు మార్గాలు మనుషుడు ముగింపు అయిన తర్వాత. మరి మనుషుడు లోకములో ఉన్నప్పుడు ఎన్ని మార్గాలు నువ్వు ఎన్నుకుంటున్నావో, ఎన్ని మార్గాలలో నువ్వు తిరుగుతూ ఉన్నావో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఏ మార్గంలో నడిచి చెడిపోయారో, ఎవరు ఏ మార్గంలో నడిచి బాగుపడ్డారో కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. ఇవాళ మన మూలవాక్యం ఏంటి చెప్పండి? మార్గములు. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. అందరూ ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, పురాతనము మార్గము నుంచి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి, మేలు కలిగే మార్గము ఏదో అడిగి అందులో నడుచుకొనుడి. చాలా జాగ్రత్తగా వినండి. మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్తూ ఉన్నారు. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మీకు కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినుడి. అయితే మేము వినమని వారు చెప్పుచూ ఉన్నారు. అన్యజనులారా వినుడి. సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించెదను. చూడండి, ఈ వాక్య భాగములో మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించవలసిన విషయం చాలా ఉంది. అక్కడ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్వకాలము మార్గమేదో అని అడిగి తెలుసుకొనుడి. ఆ మార్గములలో మీరు నడవండి. పూర్వతనం మార్గం ఏంటి, ఇప్పుడు మార్గం ఏంటి? పూర్వతనంలో ఉన్న
ఆ భక్తి పరవశలేంటి, పూర్వతనాన్నున్న నెమ్మదేంటి, పూర్వతనాన్నున్న పద్ధతులేంటి, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మార్గములలో నిలిచి చూడుడి. ఎక్కడ నిలిచోవాలంట? మార్గములలో నిలిచి చూడుడి, పూర్వతన మార్గమును గురించి విచారించి తెలుసుకొనుడి, మేలు కలిగే మార్గమని ఎంచుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి, మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. అంటే మేలు కలిగే మార్గములో మీరు నడుచుకుంటే మీ హృదయాలకి నెమ్మది కలుగుతుంది. ఈరోజు మన వాక్య భాగం మార్గములు. నువ్వు ఏ మార్గములో మనం నడిపించబడాలి? మేలు కలిగే మార్గములో నడిపించబడతావా? కీడు కలిగే మార్గములో నడిపింపబడతావా? ఈ రోజుని మీకు మేలు కావాలా, కీడు కావాలంటే మనం అందరం ఏమంటాం? మేలు కావాలా, కీడు కావాలంటే అందరూ ఏమంటాం? మేలే కావాలంటాం. బంగారం కావాలా, వెండి కావాలని అడుగుతాను, మీరేమంటారు? బంగారమే కావాలంట. అది మనిషి స్వభావం. అదే స్వభావం, మనిషి స్వభావం. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి మానవుడు కూడా లోకానుసారంగా జీవిస్తున్నాడే కానీ దేవునికి ఇష్టానుసారంగా జీవించే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? దేవునికి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇదిగో ఆయన రక్తంతో కడగబడిన మీరందరూ కూడా ఆయన చిత్తానుసారంగా జీవించేవారై ఉన్నారు. ఆమేన్. మీరంతా ఎవరంటే మేలు కలిగే మార్గములో నడిపింపబడడానికి ఇక్కడికి వచ్చారు. లేదంటే ఇక్కడికి రావాల్సిన పని మీకు చెప్పండి, ఇక్కడికి రావాల్సిన పని లేదు. అందుకనే లేఖనాలు చెప్తున్నాయి, మేలు కలిగే మార్గం ఏంటో అని విచారించి మీరు తెలుసుకోండి. ఇంకా ఎన్నాళ్ళు అజ్ఞానములో ఉంటారు? అజ్ఞానములో నుండి ఎందులోకి రావాలి? అజ్ఞానములో నుండి జ్ఞానంలోనికి రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులుగా మనము ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తామో, ఎంత జాగ్రత్తగా మన బిడ్డల మధ్యలో మనం ప్రవర్తిస్తామో, తర్వాత మన బిడ్డలు కూడా అంతే జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన కుటుంబంలో మన బిడ్డల ఎదురుగుండగా మనం అజ్ఞానంతో ప్రవర్తించామనుకో, రేపొద్దున ఆ అజ్ఞానాన్ని వారు కూడా నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. అందుకనే ఈరోజుని మార్గము, నువ్వు ఏ మార్గములో నడిస్తే నీకు మేలు కలుగుతుంది, అదే మార్గాన్ని ఈరోజు నేను ఎన్నుకోవాలి, అదే మార్గాన్ని ఎంచుకోవాలి, అదే మార్గాన్ని మనం నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చదువు వాక్యాన్ని. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో మీరు నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని లేఖనాలు చెప్తుంటే వీళ్ళంటున్నారు, ఏమంటున్నారండి? మేము నడుచుకోము. ఏమంటున్నారు? మేము నడుచుకోము, మేము వినం, మేము విలవలసిన పని మాకు లేదు. లోకములో ఎన్నో ఉన్నాయి, లోకములో దుర్రుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ దుర్రుకోవాలి. ఈ లోకములో ఉన్న అందసందాలను మేము చూడాలి. ఈ లోకములో ఉన్న భోగాలన్నీ కూడా మేము అనుభవించాలి. నువ్వు చెప్పిన మాటలు మేము
విననే వినము, విననే వినము అంటుంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మలను కాపు కాయుటకు నేను కావాలి వారిని నియమించాను. ఎవరు మిమ్మల్ని కాపు కాసేది? ఎవరు మిమ్మల్ని కాపు కాసేది? మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేది ఎవరు? మీ గురించి అనుదినం ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేది ఎవరు? మిమ్మల్ని కాపు కాసేది ఎవరు అంటే, మిమ్మల్ని కాపు కాసేది పరిశుద్ధాత్మ దేవుడు. మీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేది మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు, సంఘములోను సావాసంలోను పరిచర్య చేస్తున్న సేవకులు మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. విజ్ఞాపన అక్కడ అంటున్నాడు కదా, వారు బోరలు ఊదుతున్నారు అన్నాడు. అక్కడ చదువు మాట, చదువు. వారు ఏమని కనబడలేదా? కనబడబడుతూ కళ్ళజోడెట్టుకో. అదే వాక్యం అక్కడ. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. వారు చేయు బూరధ్వని వినబడుచుందా? వాక్య ఉపదేశము ఒక బూరధ్వనిలాగా చెవుల్లోకి దూరుకొని వెళ్ళాలి. చెవుల్లోకి ఎప్పుడైతే దూరుకొని వెళ్ళిందో, ఆ చెవుల్లోకి వెళ్ళిన వాక్యము నీ హృదయంలో దాచుకోవాలి. నీ హృదయంలో ఫలించాలి వాక్యం. వారు చేయుచున్న బోరధ్వని వినుడి అంటుంటే వారు అంటున్నారు, మాకు అక్కర్లేదు అంటున్నారు. ఈలోగా ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. అందుకనే ఏ మార్గాల్ని మనం ఎంచుకుంటామో, ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలి? ఆ మార్గాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ మార్గము గుండా మనము నడిపింపబడాలి. ఎప్పుడైతే ఆ మార్గము గుండా నువ్వు నడిపింపబడతావో, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీద, అంటే ఆ పరలోక రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. దేవుని ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచనల ప్రకారంగా, ఏ ఆలోచనలు? మనకి ఏ ఆలోచనలు అండి? ఆలోచనలు తెల్లారితే ఎన్ని ఆలోచనలు వస్తాయి మనకి? ఎన్ని తలంపులు వస్తాయి? ఎన్ని ఆలోచనలు వస్తాయి? ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో ఉండి దేవుని తలాంతులు నువ్వు తీసుకొని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకొని, దేవుని వరాలు పొందుకొని ఆయన మార్గంలో నువ్వు నడిపింపబడితే నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది. అన్ని విషయాలు నువ్వు ఒక ఏర్పాటు జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు, మీ ఆలోచనల ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. ఎవరి ఆలోచనల ప్రకారంగాను నీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతావు. ఇంకా ఎవరి మాట నువ్వు వింటావా? నేను ఒకసారి చెప్తా ఉంటాను మీకు, అప్పుడప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి మీకు చెప్తా ఉంటాను. ఒక సిస్టర్ వచ్చి, అన్నయ్య నా బిడ్డకి వివాహం చేయాలి, ప్రార్థన చేయండి అనేది.
అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కంగారు పడొద్దు అనివ్వండి. ఏంటది? నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కంగారు పడొద్దు అని చెప్పేదాన్ని. ఆమె మాట్లాడితే నా బిడ్డకి వివాహం చేయాలి, ప్రార్థన చేయండి అనియా అనేది. ప్రార్థన చేయండి, మీరు కంగారు పడొద్దు, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అలాగ అని తర్వాత ఒక 2 నెలలు ఆమె కనబడలా. 2 నెలలు ఆమె కనబడలేదు. 2 నెలలు ఆవిడ కనబడలేదు. ఏంటి సిస్టర్ గారు రావట్లేదు చర్చికి అనుకున్నాను. సరే ప్రార్థన చేద్దాం, ఏదో ఒక రోజుని ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వెళదాములే అని ఆలోచించుకుంటుండగా ఆవిడే వచ్చింది చర్చికి వచ్చి అన్నయ్య అని శుభలేఖిస్తుంది. ఏంటమ్మా సుట్టరకం కుదిరిపోయిందా అన్నాను. కుదిరిపోయిందా అన్నయ్య? ఎక్కడా, ఏ ఊరు? కుర్రోడు బాప్తిజం తీసుకున్నా, రక్షించబడ్డా అని అన్నీ అడుగుతుంటే, కాదు అన్నయ్య కాదు, శుభలేఖలో చూసావా, పెళ్లి కుమారుడు అమెరికా అందు. ఏంటమ్మా అమెరికా అంటున్నావు? అమెరికా కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా ఏంటి? అవునన్నయ్య, అమెరికా కుర్రోడు. అమ్మ కొద్దిగా ఆలోచించావా అన్నాను. ఆలోచించడం అంటే అన్నీ అయిపోయినాయి, మాట్లాడేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. అమెరికా అంది. అమెరికా అని ముచ్చలు పడుతున్నావు, అసలు ఆ మంచి ఏంటో ఆ చెడ్డ ఏంటో, ఏం చేస్తాడు ఏంటి అంటే మాట్లాడితే ఏమంటుంది? మాట్లాడితే ఏమంటుంది? అమెరికా అన్నయ్య అంటుంది. సరే శుభలేఖ తీసుకున్నాను, సరే వెళ్ళిరమ్మా, వందనాలు అమ్మా అన్నాను. వెళ్ళిపోయిన తర్వాత మరి వివాహానికి వెళ్ళి రావాలి కదండి, వాళ్ళే పురమాయించుకున్నారు. మరి సంఘానికి వస్తుంది కదా ఆమె. వెళ్ళాను, కనబడ్డాను, వచ్చేసాను, నా పని అయిపోయింది, ప్రార్థన చేశాను. వివాహం జరిగిపోయి చక్కగా వాళ్ళు పెళ్ళైపోయింది, అన్నీ అయిపోయి కార్యక్రమాలు అయిపోయి అమెరికా తీసుకెళ్ళిపోయాడు అమెరికా పిల్లని తీసుకెళ్ళిపోయి 3 నెలలు గడిచింది. ఎన్ని నెలలు? 3 నెలలు గడిచింది ముచ్చటగా. అక్కడి నుంచి ఫోన్లు, ఏమని, అమ్మా నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడే అని. ఏంటండి అది? అమ్మా నన్ను టార్చర్ పెడుతున్నాడని పోలు చేసి తల్లిని చెప్తా ఉంటే, ఏమైపోయిందా అని తల్లి పరుగు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య టార్చర్ పెడుతున్నాడంటే ఆ ప్రార్థన చేయండి అని. ఏంటన్నది? టార్చర్ పెడుతున్నాడంట, ప్రార్థన చేయండి అనేది. అమ్మా ప్రార్థన చేస్తాను, నువ్వు భయపడవద్దు, ప్రార్థన చేస్తాను. అలాగ గడిచిందండి. మేము ప్రార్థన చేసాము. ఆయనను అక్కడి నుంచి ఆ పిల్ల చెప్పింది ఏంటంటే, వాళ్ళ తల్లికి ఆల్రెడీ ఇంకొక ఆవిడని అక్కడ అమెరికాలో ఉంచి ఇక్కడికి వచ్చి ఈవిని పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆవిడకి పడతలేదు. అక్కడ ఇతడు ఏం చేస్తున్నాడంటే నైట్ 1 గంట 2, 12 దాకా అక్కడే ఉండిపోయి సాయంత్రం మాటలు బాగా త్రాగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి ఎదురు తిరుగుతుంటే దవడ మీద కొట్టేస్తున్నాడు. ఇంకా మత్తులో ఏం చేస్తున్నాడు తెలుసా? కాల్చిన సిగరెట్ ఉంటే గబిక్కనలాగా వాతలు పెట్టేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేక ఏమన్నా ఆ జోలపాలెం రోడ్డు ఏంటంటే వెళ్ళిన భార్య తన కూతురుని తీసుకొచ్చేసుకుంటాక తాకివీడా, ఏలూరా, విజయవాడ, హైదరాబాదా. ఈరోజు హైదరాబాద్ ఇక్కడ ట్రైన్ ఎక్కితే నైట్కి అక్కడ దిగిపోయి మళ్ళీ వెంటనే పిల్లని తెచ్చేసుకోవచ్చు. నానా హింసలు పెట్టేశాడు. ఇంకా తట్టుకోలేక ఫ్యాన్ కురేసుకొని చనిపోయింది. ఆడేం చేశాడో తెలుసా? ఆ ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయిన తర్వాత తీసేసి ఆ బాడీని మోట్లో పడేసి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి సముద్రంలో పడేసాడు. తర్వాత బాడీ ఒడ్డుకొచ్చిన తర్వాత ఎవరని అక్కడ ఎంక్వైరీ బాగుంటుంది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చాలా బాగుంటుంది, కరెక్ట్గా పట్టేస్తారు. అంటే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే,
అక్కడ వాక్యములో రాస్తుంది, మీ ఆలోచనల చేత. ఎవరి ఆలోచనల చేత? మనుషుల ఆలోచనల చేత తతమతం అయిపోయి మార్గాలలో మీరు నిలిచి చూడకుండా నీతి మార్గములేంటో యథార్థ మార్గములేంటో మీరు ఎన్నుకోకుండా మిష్టానుసారంగా తిరుగుతున్నారు. దానికి మిష్టాసారంగా తిరిగితే వెనకాల ఏమొస్తుందండి? కీడు వస్తుంది, కీడు. అందుకనే మేలు కలిగే మార్గం ఏంటో అని అడిగి తెలుసుకొని దాంట్లో మీరు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. మేలు కలిగే మార్గం మీకు ముందే చెప్పాను. మనకు రెండు మార్గాలు. మన జీవితం ముగింపబడి అయిన తర్వాత రెండు మార్గాలు. మన జీవితం ముగింపు అయిపోయిన తర్వాత అది పరలోకం ఒకటి, నరకం ఒకటి. నువ్వు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుడిచ్చిన ఆలోచనల చేత నువ్వేం చేయాలి? కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసావో దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు ముందుకెళ్తే నీకు అన్ని విషయాల్లో దేవుడు మేలులు కలగజేస్తాడు. ఆమేన్. మేలులు కలగజేస్తాడు. చూడండి, కొంతమంది పరిశుద్ధ గ్రంథాల్లో కొన్ని మార్గాలు ఎన్నుకున్నారు. వాళ్ళు ఎన్నుకున్న వారు శపింపబడిపోయారు. అది కూడా మీకు నేను చూపెడతాను. చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువమ్మా. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గమనించాలి. కొత్త నిబంధనలో యోధా రాసిన పత్రికలో ఇక్కడ వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములు గల మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. ఎలాగంటే తమకు తాము నాశనము. ఎవరంటే తమకు తామా? ఎవరండి? తమ్మును తాము. ఇప్పుడు పెద్దలు అంటారు కదండి, ఏమంటారు పెద్దలు? ఏమా ఎవరు తీసుకున్న దాంట్లో ఏమంటారండి? ఎవరు తీసుకున్న దాంట్లో వాళ్ళే పడతారు. అంటే మన నాశనాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? కోరు తెచ్చుకుంటున్నాం. ఎందుకని కోరు తెచ్చుకుంటున్నాం? దేవుని మాటకి విసర్జించి నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు పొంది నేను మారు మనసు పొందాను, రక్షణ పొందానని ఇంకా నువ్వు లోకములో నుండి లోకాన్ని దుర్రుకుంటూ తిరుగుతూ ఉంటే నువ్వు నీ నాశనాన్ని నువ్వే. అక్కడ ఆ వాక్య భాగములో చక్కగా చెప్పారు, చక్కగా రాస్తుంది. మళ్ళీ చదువు. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యము గల మృగము వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. తమకు తాము నాశనము చేసుకుంటున్నారు. ఆ వాక్యం కూడా 11వ వాక్యం. వారికి శ్రమ. వారు కానాను విడిచిన మార్గమును నడిచిరి. కయ్యోను విడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలని బిలాము మార్గమున నడిచిరి. తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెత్తిరి. ఏ త్రోవది? తప్పు త్రోవలో అంటే తప్పుడు త్రోవ. ఏ త్రోవ అండి అది? తప్పుడు త్రోవ. మనం మూలవాక్యం ఏంటి ఈరోజు? మార్గములలో నిలిచి చూడుడి. మార్గములు. ఇక్కడ ఏ త్రోవలో నడిచారు వీళ్ళు? తప్పుడు త్రోవలో నడిచిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, కయ్యోను, బిలాము, కోరాహు. ఎంతమంది అండి? చెప్పండి, ఎంతమంది అమ్మా?
ముగ్గురు. మొదటి వ్యక్తి ఎవరు? కయ్యోను. రెండో వ్యక్తి ఎవరు? బెలాము. మూడో వ్యక్తి ఎవరు? కోరాహు. చూడండి, వీరి చరిత్ర మనం బైబిల్లో చెప్పుకుంటే, ప్రియా దేవుని బిడ్డరా, ఈ కయ్యోను ఏం చేశాడండి? ఏం చేశాడు? అప్పుడే రాజకీయం చేసి తన తమ్ముణ్ణి చంపేశాడు. ఏం చేశాడండి? తమ్ముణ్ణి చంపేశాడు. అంటే నరహంతకుడు. ఏ మార్గంలో నడిచాడు? తప్పుడు మార్గంలో నడిచాడు. నరహంతకుడు. దేవుడు అడిగి, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, నేను నా తమ్ముడికి నేను కాపలా వాడినా, ఏమైపోయాడో ఏమైపోయాడో. ఇక్కడ బిలాము గురించి మనం చదివితే, బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలు యేసు రక్తము చేత కడగబడిన వారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు పరలోక రాజ్యానికి, అంటే పాలు తేనెలు కారే ప్రదేశానికి, ఆ కానాను యాత్రకి బయలుదేరుతుండగా బాలాకు వచ్చి బిలాము దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మా దేశం అంట, మా మోయాబీ దేశం అంట వస్తూ ఉన్నారు. వాళ్ళు మన దేశానికి రాకుండా వారిని నీవు శపించు అని బిలాము దగ్గరికి వెళ్తాడు బాలాకు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సంఖ్యాకాండం 22 31 వాక్యం చూడు. పైన కింద తర్వాత చదువుకోండి, నేను చూపెడుతున్నాను. 31, 22, 31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఇదిగో నా ఎడల నీ నడత విపరీతమైనదని గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను. అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదనని అతనితో చెప్పాను. అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలు నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదనని యెహోవా దూతతో చెప్పాను. చూడండి, మీకు అర్థమైనట్టుగా రెండు మాటలు చెప్తాను. తలకాయలు పైకెత్తండి, తలకాయలు కిందకి ఎట్టకండి. తలకాయలు కిందకి ఎట్టారనుకో, ఇప్పుడు కొబ్బరి చెప్ప ఉందా? కొబ్బరి చెప్ప తెలుసా మీకు? కొబ్బరి చెప్ప ఇలాగ ఉందనుకో, వర్షం నీళ్ళు పడితే ఏమవుతుంది? నిండిపోద్ది. అంటే గిన్నె నిండి పొర్లుతుంది. వర్షం అంటే వాక్యం. అదే కొబ్బరి చెప్ప ఇలా పెట్టు, ఎంత వర్షం కురిసినా బోడుగుండు మీద వర్షం కురిసినట్టే. తెలిసిందా మీకు? అందుకనే నేలకు మోపకండి, తలల పైకెత్తి ఇలా చూడండి. రెండు మాటలు చెప్తాను, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బిలాము ఇశ్రాయేలు ప్రజలని శపించడానికి బయలుదేరుతున్నాడు. దేవుడు చెప్పాడు అక్కడే. ఇక్కడ 12వ వాక్యంలో చెప్పాడు దేవుడు, ఇదిగో ఆ ప్రజలు ఎవరనుకుంటున్నావు? నా ప్రజలు. వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, ఆశీర్వదించబడిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు ప్రభు. అలాగేనయ్యా, నేను వాళ్ళ జోలికి
ఎళ్ళని. బిలాం అంటే ప్రవర్త. ఎవరినైనా శపిస్తే శపించబడిపోతారు, ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడిపోతారు. ఒక దేశాన్ని శపిస్తే ఆ దేశం శపించబడిపోతుంది, మరొక దేశాన్ని ఆశీర్వదిస్తే ఆ దేశం ఆశీర్వదించ, అంత ప్రవర్త బిలాము. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించమని బాలాకు బిలాము దగ్గరికి వెళ్ళి, నీకు రత్నాలు ఇస్తాను, చెప్పండి, రత్నాలు ఇస్తాను, ముత్యాలు ఇస్తాను, వెండి బంగారాలు ఇస్తాను, ధనధాన్యాలు ఇస్తాను, నీకు ఏది కావాలో అది ఇస్తాను, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నువ్వేం చేయాలి, ఏం చేయాలి, శపించాలి అని పంపుతాడు. దేవుడు వెళ్ళొద్దంటాడు కదా, ఇంకా నేను వెళ్ళను బాబు అని తలంచుకొని వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ బాలకి ఏం చేస్తాడంటే మళ్ళీ మనుషులు పంపించి, ఇదిగో నీకేది కావాలితే అది, రాజ్యంలో సగం కావాలా ఇచ్చేస్తారు, నీకు వెండి కావాలా, ధనం కావాలా, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, నువ్వు వినవయ్యా, ఒక్కసారి చెప్పించి చాలు అని లొంగేసేస్తారు. బిలాముని మొత్తానికి ధనాన్ని అపేక్షించి, ఆ ధనాన్ని మోసించి ఏం చేస్తాడు, శపించడానికి బయలుదేరాడు. గాడిదకి ఎంత కట్టి గాడిద ఎక్కాడు, ఎక్కి తోలుతా ఉన్నాడు. ప్రయాణమై గాడిద మీద వెళుతూ ఉన్నాడు. ప్రయాణమై గాడిద మీద వెళుతూ ఉంటే సగం దూరం వెళ్ళేటప్పటికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖడ్గము దూసిన దేవదూత నిలబడి ఉంది. కొట్టేసగా చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఖడ్గము దూసిన దేవదూత అక్కడ నిలబడి ఉంది. నిలబడి ఉండగానే ఆ దేవదూత బిలాముకి కనబడతలా. ఎవరు కనబడుతున్నాడు? గాడిదకి కనబడుతుంది. ఆ దేవదూత ఖడ్గం పట్టుకొని 2 సందులు బండ సందులో ఇలాగ నిలబడి ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఇతని నేత్రాలు ఏమైపోయి గుడ్డితనం కలిగింది. ఏం కలిగింది అంటే దేవదూతలే చూడలేనంత నేత్రాలు గుడ్డితనం కలిగిందంటే ఇతను సేవకుడే, ఇతడు ఆశీర్వదించబడిన వాడే, దేవుని చేత అభిషేకింపబడిన వాడే. అయితే నేత్రాలు ఏమైపోయి గుడ్డితనం కలిగింది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనకి గుడ్డితనం కలుగుద్ది. గుడ్డితనం కలుగుద్ది. ఆ గుడ్డితనం కలిగినప్పుడు చేయకూడని చేసేసిన తర్వాత అప్పుడు బాధల్లో దుఃఖంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎలుగుతాయి మన కళ్ళు. ఎప్పుడమ్మా మాట్లాడరండి? ఎప్పుడు మన వాళ్ళకి చాలా మట్టుకి సౌరం వెళ్ళిపోతున్నాయి కానీ ఏంటండి ఎవరు రాదంటండి. ఏది పోయింది? ఇప్పుడు పోయిందంత పోగొట్టుకున్నాడు. పోయిన తర్వాత అబ్బాయి గారికి ఎవరు వచ్చిందంట, అమ్మాయి గారికి. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ బిలాము దైవ దర్శనాన్ని కోల్పోయాడు. ఈ బిలాము దేవుని దర్శనం చూసే వ్యక్తి. ప్రార్థన చేస్తే దేవదూత దిగి వస్తుంది. దేవదూతతో మాట్లాడే వ్యక్తి. చూడండి ఆ వాక్యం, 12వ వాక్యం చదువు. దేవునితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. నీవు వారితో కూడా వెళ్ళకూడదు. ఆ ప్రజలను శపింపకూడదు. నువ్వు ఆ ప్రజలని శపింపకూడదు. వారు ఆశీర్వదింపబడిన వారు. వారు ఎవరంటే అండి? వారు ఆశీర్వదింపబడిన వారు. ఎవరు ఆశీర్వదించబడిన వారు? చెప్పండి. ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఇశ్రాయేలులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ ఇశ్రాయేలులు ఎవరో కాదు, ఆ ఇశ్రాయేలులు మీరే ఆశీర్వదించబడిన ప్రజలు. కొట్టేసుకు చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరండి మీరు? ఆశీర్వదించబడిన ప్రజలు. మీరు ఆశీర్వదించే ప్రజలు. మిమ్మల్ని ఎవరైనా శపిస్తే ఎవరిని శపించినట్టు? దేవుణ్ణి శపించినట్టు. మిమ్మల్ని ఎవరినైనా దూషిస్తే ఎవరిని దూషించినట్టు? దేవుణ్ణి దూషించినట్లే, దేవుణ్ణి చూసినట్లే. అందుకునే బిలాము
దేవుని మాట విన్నాడు, విని వెళ్ళిపోయాడు. మళ్ళీ బాలాకి ఏం చేశాడంటే ఇంకా 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 నీకేం కాలుతుంది అని హెచ్చించినప్పటికీ ఏమైపోయాడు బిడ్డ? ఏమైపోయాడు చెప్పరంటండి. మనం కూడా లొంగిపోతాం ఒక్కొక్క విషయంలో. లొంగిపోమా అక్క అంటారు ఒక్కొక్కరు. ఏమంటారండి? అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు అక్క, చాలా బాగుందా అంటారు. ఇదా అనేటప్పటికి అక్క ఈ సోఫా చాలా బాగుంది అనేటప్పటికి అబ్బా అవునా అనేటప్పటికి ఉండు టీ తెస్తానంటారు. అవునా కదా? ఏమంటారు? ఉండు కూర్చో టీ తెద్దాం. అక్క చాలా బాగుంది అక్క, అది బాగుంది అక్క, ఇది బాగుంది అక్క అని అటు ఇటు చూస్తారు. అప్పుడు వేస్తారు నీకు. ఏమేస్తారు తర్వాత నీకు అప్పుడు అబ్బా ఇంటికా నా ఇంటికి వచ్చి ఇలా చేసావా అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. ఇలాగే వెళ్ళారు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒక బ్రాహ్మలావిడ ఇంటికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఒక్క అని అది ఇది చెప్పి జాయిగా ఆవిడ ఉండండి చక్కగా వచ్చారు మీరు టీ పెట్టుకొస్తానని లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న బంగారం కాస్త ఇచ్చుకొని జంపు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అన్ని విషయాలలో. నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. అక్క అనగానే సోల్ అయిపోకూడదు. ఓహో మాకు తెలిసిలే అనాలి. ఏమనాలి? ఓహో మాకు తెలిసిలే. ఏంటి నీ కథ? ఏమనాలి? ఏంటి నీ కథ? ఎందుకు వచ్చావు ఏంటి నీ కథ అని అడిగేయటమే డైరెక్ట్గాను. అక్క అనగానే తమ్ముడా సోల్ అయిపోతారు కొంతమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మార్గం ఎలా ఉండాలి? మేలు కలిగే మార్గములా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోల్ అయిపోయాడు మానవుడు. బిలాము ఒప్పేసుకున్నాడు, శపించడానికి ఒప్పేసుకున్నాడు. దేవుడు చెప్పాడు శపించొద్దని, శపించడానికి ఒప్పేసుకున్నాడు. బయలుదేరాడు, గాడిదెక్కాడు, వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలులు సర్వ సమాజము నడుచుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వస్తూ ఉన్నారు. పర్వతం ఎక్కాడు. ఆ పర్వతం ఎక్కిన తర్వాత ఖడ్గము దూసిన దేవదూత దిగి వచ్చింది. దిగివచ్చి ఆ దిగి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా గాడిదికి కనబడ్డాడు. ఆ దేవదూత బిలాముకి కనబడతలేదు. దేవదూత గాడిది కనబడుతుండి ఆ గాడిద దడిచిపోయి వెనక్కి వెళ్తుంటే ఏం చేస్తున్నాడు? గాడిదని కొడుతున్నాడంట. గాడిది ఏం చేస్తుంది పాపం? దేవదూతను చూసి దడిచి వెనక్కి వెళ్ళిపోతుంటే నా మాట అయిన వెంటే నువ్వని కర్రతో టపా కొడుతుంటే గాడిదికి నొప్పేసి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడిదికి మాట్లాడుతూ నేర్పించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మాట్లాడుతూ నేర్పించాడు? గాడిదికి మాట్లాడుతూ నేర్పిస్తే గాడిద అంటుందంట, ఎందుకు నన్ను అలా కొడతావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తున్నాను కదా. అదిగో మన ఎదురుగుండగా ఖడ్గము దూసిన దేవదూత ఎదురుగుండగా నిలబడది అనేటప్పటికి అప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. చూసావా? దేవుడు గాడిదికి కూడా ఏం చేస్తాడు చెప్పండి? గాడిదికి కూడా ఏం చేస్తాడు దేవుడు? మాటలు ఇస్తాడు. నేను కూడా గాడిదినే. యేసయ్య మోసే గాడిదని. నాకేం మాటలు రావు, చదువు లేదు, సంతకం లేదు. అయితే దేవుడు తన పరిచర్యలో ఈ గాడిదని ఏం చేస్తున్నాడు? మాటలు ఇచ్చి వాక్శక్తి ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బిలాము నడిచిన మార్గములో నువ్వు ఆశించి నడవకూడదు. కయ్యోను మార్గము నువ్వు నడవకూడదు. అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? కోరాహు. ఆ కోరాహు చూడు ఒకసారి. సంఖ్యాకాండం అక్కడే 16 అధ్యాయము 20 వాక్యం. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములోండి అవతలికి వెళ్ళుడి,
క్షణంలో నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున 24 చదువు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. అప్పుడు 30 వాక్యం చదువు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించిన వలన వారు ప్రాణముతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చేశాడట అక్కడ? ఎంతమంది అంట? కోరాహు, దాతాను, అబిరాములు. ఇదొక గుంపు. ఏ గుంపు? ఈ గుంపు మాట్లాడరండి అంటే కొన్ని గుంపులు ఉంటాయి కదా, అవునా కదా? మందొక గుంపు. మందేం గుంపు? మందొక గుంపు, ప్రార్థనా గుంపు మంది. కొన్ని గ్రూపులు ఉంటాయి, కొన్ని గ్రూపులు ఉంటాయి, అవునా కదా? మీది ఏ గ్రూపు? ఏ గ్రూపు? డోక్రా గ్రూపా? ఏ గ్రూపు? ప్రియా దేవుని బిడ్డ, చాలా మందికి డోక్రా గ్రూపా అంటారు. ఆ గుంపు ఈ గుంపు కాదు. మనము ఏ గుంపు అంటే ప్రార్థనా గుంపు, ప్రార్థనా వీరులం. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రార్థన వీరులం, ప్రార్థన గుంపు మంది. వీళ్ళు ఇక్కడ కోరాహు, దాతాను, అబిరాములు గుంపు ఏం చేశారో తెలుసా? మోషే మీద తిరగబడ్డారు. దైవజనుడైన మోషే మీద చదువుకోండి, అక్కడ మీరు అలా ఉండకుండా చదువుకోండి, తర్వాత టిక్కి పెట్టుకొని. మోషే మీద తిరగబడ్డారు. మోషే మీద తిరగబడినప్పుడు దేవుడు అన్నాడు, క్షణముల వారిని నేను కాల్చేస్తాను అన్నాడు. క్షణములో కాల్చేస్తాను. మోషే, మన గుంపు జనాంగాందరినీ వచ్చామని బయటికి, దేవుని ప్రజల పక్షంగా ఉన్న వాళ్ళందరినీ వచ్చేవాడు, నేను వాళ్ళని క్షణంలో కాల్చేస్తాను అన్నాడు. మోషే బ్రతులాడుతున్నాడు, ప్రార్థన చేసి, అయ్యా ఏదో ఆడు తప్పు చేశాడు, ఆడు తప్పు చేస్తే ఆడ వెనకాల ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తావేంటయ్యా అని దేవుడు మోషే బ్రతులాడుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రత్యేకంగా వారు గుంపు ఉన్నారు కదా అక్కడ. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించిన వలన అక్కడ భూకంపం కలిగింది. అంటే భూమి ఏం చేసింది? ఏం చేసింది భూమి? ఏం చేసింది? చెప్పండి. ఏం చేసింది భూమి? నోరు తెరిచిందంట. భూమి నోరు తెరిచి ఎవరైతే దేవుని మీద, మోషే సేవకుడి మీద తిరగబడుతున్నారో వాళ్ళని మింగేసిందంట. భూమి నోరు తెరిచిందంటే భూమి నేర విడిచి అందులో పడిపోయారు అందరూ. అక్కడ చదువు అది. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినడలా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అప్పుడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే, చాలు ప్రియా దేవుని బిడ్డ, భూమి నోరు తెరిచింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయిన రాసి ఉంది అక్కడ? ఎక్కడికి వెళ్ళిపోయిన రాస్తుంది? పాతాళం. అంటే పాతాళం ఎక్కడ ఉంది? భూమి కింద ఉంది. పాతాళం ఎక్కడ ఉంది? భూమి కింద ఉంది. పరలోకం ఎక్కడ ఉంది? పైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, నీకు కూడా ఉండవలసిన తేడా ఏంటో తెలుసా? మీకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా మనకు ఉండాలి. మనం భూనివాసులము కాదు, మనది పరలోక పట్టణం, పరలోక నివాసులం. చెప్పండి, ఎవరవండి మనం? భూ సంబంధమైన వారు మనం
అందుకనే దాతాను అభిరాములు గుంపుని ఏం చేసింది? భూమి నోరు తెరి, అంటే వాళ్ళ మార్గం ఏ మార్గం? ఏ మార్గం? పాపము మార్గం, అంటే ఎదురిక మార్గం, దేవుణ్ణి దూషించే మార్గం, సేవకుని దూషించే మార్గం. వారిని నోరు తెరిచి మింగేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరెవరిని చెప్పాను నేను? ఎవరినెవరిని చెప్పాను? ముగ్గురు. ఎవరెవరో? కయ్యోను, బిలాము, కోరాహు. వీళ్ళు ముగ్గురు మార్గము దేవునికి ఇష్టమైన మార్గము కాదు. మరొక మాట మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వాక్యం. అపోస్తుల కార్యములు ఆమె పౌలును 14 నుంచి చదువు. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. 16 నుంచి చదవమ్మా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఆ మాటలో మీరు గమనించండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళుతూ, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వాక్యం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, మేము ప్రార్థనా చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. ప్రార్థనా స్థలమునకు వెళుతుండగా పుతోను అను దయ్యము పట్టినదై, కుతోను అనబడిన ఒక యవనస్తురాలు దయ్యం పట్టిందై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్ములను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మనకి రక్షణ మార్గమున ప్రచురించువారై ఉన్నారని దేవునికి స్తోత్రం కలుగునగాక. వీరు మనకు రక్షణ భాగ్యాన్ని, రక్షణ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. కొట్టేసుకు చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కట్టలు గట్టిగా వేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎంత చప్పట్లు కొడతారో అంత ఆరోగ్యం మీకు తెలియపోతే డాక్టర్లను అడగండి. ఎంత చప్పట్లు కొడతారో బ్లడ్ అంతా సర్క్యులేషన్, హార్ట్ అటాకులు రావు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టమంట చేతిలో ఆడతలేదు. బైబిల్లో ఉంది, సర్వజనులారా చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించండి అని. బైబిల్లో లేనిది మనం చెప్పకూడదు. బైబిల్లో ఉంది కాబట్టి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దెయ్యం పట్టిన యవనస్తురాలు ఏమని రాస్తుంది అక్కడ? ఆ పిల్ల పేరేం పేరు? పుతోను. ఆ పిల్లకి యవనస్తురాలకి దయ్యం పట్టి సోది చెప్తుందంట. ఏ సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, జరిగింది చెప్తాను, జరగవలసింది చెప్తాను అనేటప్పటికి అమ్మాయి దా అంటారు మనోళ్ళు. ఆ సోది చెప్పిన వాళ్ళ మీద దెయ్యాలు ఉంటాయి. ఆ దెయ్యాలు మీ ఇంటికాడ వదిలిపెట్టి వెళ్తారు. వాళ్ళు ఇంటికాడ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు. అప్పుడు ఆ దెయ్యాన్ని వదిలింతాం అంటారు. అర్థమైందా? ఇది సోదు చెప్తుందంట యవనస్తురాలు దెయ్యం పట్టి. అప్పుడు అదే ప్రాంతానికి పౌలు శీలలు దైవ సేవకులు వస్తూ ఉంటే ఆ దయ్యం పెట్టిన చిన్నది పరుగుని వచ్చి, ఇదిగో వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. ఏమంటుంది? రక్షణ మార్గాన్ని బోధిస్తారు. అంటే మనం ఇప్పుడు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి? రక్షణ మార్గాన్ని ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ చిన్నది చెప్తుంది? దయ్యం పట్టింది చెప్తుంది. అంటే దెయ్యానికి దేవుడు ఎవరో తెలుసు.
దేవుడు ఎవరో తెలుసు. వద్దులేండి, ప్రైజ్ లార్డ్, ఆగిపోయింది. దేవుడు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు దెయ్యానికి, అన్నీ తెలుసు దెయ్యానికి. అందుకని అంటుంది, ఇప్పుడు దెయ్యాలు సేవకులకి ఎందుకు లోపడతాయి చెప్పండి? సేవకులకి ఎందుకు లోపడతాయి దెయ్యాలు? దేవుని దాసులు. ఆవిడే అంటుంది, యవనస్తురాలు పిల్ల, దెయ్యం పట్టిన పిల్ల, వీళ్ళు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీళ్ళు మీకు రక్షణ భాగ్యాన్ని బోధిస్తారు, రక్షణ మార్గాన్ని బోధిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఎన్నుకోవాల్సిన మార్గం ఏంటి చెప్పండి? రక్షణ మార్గము. రెండోది రక్షణ మార్గము. రెండోది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22. చకచక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22వ వాక్యం. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను దాన బలుల గురించి వారికి నేను ఏ మాటలు వారికి చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు. ఏ ఆజ్ఞలు నేను ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, అదుగో నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును. నేను మీకు దేవుడినై ఉంటాను. మీరు నా జనులై ఉంటారు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందును మీరు నడుచుకోవాలి. ఇదే మార్గం, ఆజ్ఞల మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? రక్షణ మార్గం. రెండోది ఆజ్ఞల మార్గం. దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారంగానే నువ్వు ముందుకు కొనసాగాలి తప్ప నిష్ఠాసారంగా యాక్ట్ చేయకూడదు. దేవుని దగ్గర దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు దాన బలులు కోరలేదు, దాన బలులు కోరలా, బలర్పణలు నేను కోరలేదు. మీరే మీ అంతటా మీరే వస్తున్నారు, తెస్తున్నారు, కోసేస్తున్నారు, వండుకొని. ఓరు బాబోయ్, వండుకొని తింటబట్టే నేను ఒక ప్రాంతానికి వెళ్ళా. అక్కడ మా తిప్పలు చూడాలి. నన్ను 2 మోసారు కారులోకి, 2 ఇక్కడే. ఏ అమ్మా, చెరువు తీసుకున్నావు, 5 ఎకరాల చెరువు, ఒక పోతును కొన్నా, మంచి పోతు, దాన్ని మేపా. దాన్ని తీసుకొని వెళ్ళాం, టాటర్ మీద జనాలు ఎక్కించుకొని. చూడండి కొంతమంది నాతో పాటు ఇంకా ఉన్నారు బ్యాచ్. ఇంకా వాళ్ళకి ఫుడ్ లేదు, ఏమీ లేదు, దొలటం. ఇంకా నేను కూడాను, నన్ను 2 మోసి టాటర్లో పడేశారు. అంటే మనం ఎన్నుకున్న మార్గం. నేను దాన బలులు కోరేనా, బలర్పణలు కోరేనా? మీరే కోసుకుంటున్నారు, మీరే తినేస్తున్నారు. దానికి నేనేం చేస్తాను అన్నాడు దేవుడు. నేనేం చేస్తాను? అయితే మీకు నేను ఒకటి ఆజ్ఞాపిస్తున్నా, నా కట్టడలను, నా మాటలను, నా ఆజ్ఞలను మీరు గైకొనాలి. అంటే నా ఆజ్ఞల ప్రకారంగా మీరేం చేయాలి? నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిందే మనం చేయాలి. అంతేగాని ఎగస్టాల్ చేస్తే అది మనకు ఫలితం ఉండదు. చాలామంది దాన్ని ఏం చేస్తారు? కొద్ది గొప్ప ఇంకా మాలో ఉందంటూ ఏలాడుతూనే ఉంటారు. కొద్ది గొప్ప ఇంకా మాలో ఉందండి, మేము మొత్తం వదలలేదండి, ఏమన్నా కొద్ది గొప్పనండి. మొన్న ఫంక్షన్లో దైవజనులు ఏసన్న గారు ఫంక్షన్కి వెళ్ళారట. ఏమో దైవజనులు ఏసన్న గారు ఫంక్షన్కి వెళ్తే
ఒక పెద్ద ఆయన పెద్ద బైబిల్ ఇచ్చుకుని కూర్చున్నాడంట. ఓ పెద్ద ఆయన కదా, పెద్ద బైబిల్ ఇచ్చుకుని కూర్చున్నాడని ఏసన్ గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారంట. కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని తలపైకి ఎత్తాడు. ఎక్కడో కొంపొస్తుందంట, ఎక్కడో వాసన వస్తుందంట. ఏంటి వాసన వస్తుంది, వాసన వస్తుంది, దైవజనులు కదా వాసన వస్తుంది, ఏంటి వాసన వస్తుంది, ఏ వాసన వస్తుందని దైవజనులు అటు ఇటు నలుగుపోతూ ఉన్నారు. ఏంటంటే ఇందా నుంచో నలుగుపోతున్నారు అని అడిగాడంట ఈ పక్కన పెద్ద ఆయన. ఏంటో నాయ్యా ఎక్కడో స్మెల్ వచ్చేస్తుందంటే, ఎక్కడో కాదు నా దగ్గర ఎందుకో నలిగిపోతున్నావు అన్నాడంట. ఏమన్నాడండి చెప్పయ్యా, ఏమన్నాడు? ఎక్కడో కాదు నా దగ్గరే, ఎందుకు అలా నలిగిపోతావు? ఏముండే మీ దగ్గర పెద్ద బైబిల్ పట్టుకున్నావు, పెద్ద మనుషులాగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగితే, అప్పుడప్పుడు ఏళ్ళేంటి ఇక్కడ, ఎలా ఏం జరుగుతుంది ఇక్కడ, పెళ్ళికి కూడా అప్పుడప్పుడు. ఏమండి మనోళ్ళ పరిస్థితి, పెళ్ళికి కూడా అప్పుడప్పుడు. ఇంకా ఏదైనా చిన్న పార్టీ అప్పుడప్పుడు. ఏళ్ళ కొద్దిగా డబ్బు ఎక్కువ ఉంది, డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఏదో కొద్దో గొప్ప అంటే టచ్చింగ్లు ఇస్తానే ఉన్నారు. అప్పుడప్పుడు టచ్చింగ్లు ఇస్తా. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు శపించబడిన వారు. ఏమండి అప్పుడప్పుడు టచ్చింగ్లు ఇచ్చినా చెప్పరండి, ఏమంటారు? అప్పుడప్పుడు పాపం చేసినా, ఒక్కసారి పాపం చేసినా పాపం పాపమే. ఆజ్ఞకు లోబడుకున్నట్లోకి, ఆజ్ఞకు లోబడిన పిల్లలకి శ్రమ. ఏమన్నాడండి వాక్యము? ఆజ్ఞలకు లోబడిన పిల్లలకి శ్రమ. అందుకనే దేవుని ఆజ్ఞలను నువ్వు లోబడితే, అక్కడ అంటున్నాడు చదువు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై అదిగో నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై నీవు నాకు ప్రజలై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మార్గములో మీకు క్షేమం అంటే ఏమండి? దేవుని మార్గములో మీకు క్షేమము. ఆజ్ఞల మార్గం ఇది. ఎన్నో మార్గము? ఆజ్ఞల మార్గము. మొట్టమొదటి మార్గం ఏంటి? రక్షణ మార్గము. రెండోది ఆజ్ఞల మార్గము. మూడోది హెబ్రీయులకు రాసిన పత్రిక, ఫైనల్గా నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమను తెర ద్వారా ఏర్పరచబడి ఉన్నదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోత్సహింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలోను సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. దేవునికి స్తోత్రం. ఎలాగా? యథార్థ హృదయముతో దేవుని సన్నిధానికి చేరదాము. అక్కడ అన్నాడు, మొట్టమొదటి నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా అంటే స్థిరపరిచిన మార్గము. అది ఏ మార్గము? నూతనమైనది, జీవము గలదియు మన శరీరము ఆయన నూతనమైన జీవము గలది. చాలు. అక్కడ నూతనమైన మార్గం, ఆ మార్గములో జీవం ఉంటుంది. ఏముంటుంది? జీవం. నూతనమైన మార్గం. ఈ నూతనమైన మార్గం
ఏంటి ఆ మార్గాన్ని మనకి ఎవరు సిద్ధపరిచారంటే ప్రభు అయిన యేసు. చెప్పండి, ఎవరు సిద్ధపరిచారు? యేసు క్రీస్తు సిద్ధపరిచాడు. అది నూతనమైన మార్గం, నూతనమైన మార్గం. ఆ మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అది జీవము కలిగిన మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి రక్షణ మార్గం, 2 ఆజ్ఞల మార్గం, 3 జీవ మార్గం. ఈ 3 మార్గాల గుండా మనం వెళ్ళాలి. క్రైస్తవులైనగా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఈ 3 మార్గాల్ని మనము ఎన్నుకోవాలి. ఆ 3 మార్గాల గుండా ప్రభు మిమ్మలను, మన సంఘాన్ని ప్రభు నడిపించునుగాక. లైవ్ ద్వారా చూస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు ఆ మార్గాలలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము వాక్యాన్ని విన్నాం. ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఏ మార్గములో నడుచుకోవాలి. లేఖనాలు చెప్తున్నాయి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం ఏంటో అడిగి తెలుసుకొనుడి, మేలు కలిగే మార్గము ఏంటో అడుగు తెలుసుకొని ఆ మేలు కలిగే మార్గములో మీరు నడిపించబడాలి. అందరము కూడా హల్లెలూయా. అయ్యా, అమ్మా, లేచి నిలబడిన నువ్వు అశ్రద్ధగా ఉండదు. ఒక్కసారి నీ మార్గాల్లో నాకు నడవాలి, నీ మార్గాలలో నేను నడవాలయ్యా అని నువ్వు చేతులెత్తి దేవుని వైపు, నీ మార్గాలలో నేను నడవాలయ్యా నాయనా, నాకు రక్షణ భాగ్యాన్ని కలగజేయి, ఆజ్ఞల మార్గము నాకు అనుగ్రహించు, నువ్వు ఆజ్ఞాపించిందే నేను చేస్తాను, వేరొకటి చేయను. అదిగో యేసు మన కొరకు సిద్ధపరిచిన మార్గం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడారు. కయ్యోను మార్గము మనకొద్దు, బాలాకు మార్గం మనకొద్దు, బిలాము మార్గం మనకొద్దు, కోరాహు మార్గం మనకొద్దు. వాళ్ళు చెడిపోయారు, దేవునిని వదిలేశారు, దేవుని మహిమను కోల్పోయారు. ఈరోజు దేవుని మహిమను పొందుకోవాలి. దేవుని మహిమను పొందుకోవాలంటే రక్షణ భాగ్యం, రక్షణ మార్గాన్ని ఎన్నుకో. ఒక్కసారి సహోదరి, సహోదరుడా, నీ పెదాలు, నీ నోరు తెరిచి, అయ్యా ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, ప్రభువా నాతో మాట్లాడేవయ్యా, అయ్యా ఇన్నాళ్ళు లోతైన అనుభవం నాకు లేదయ్యా, లోతైన వాక్యం నా జీవితంలో లేదయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవయ్యా. అయ్యా అయ్యా కయ్యోను మార్గం నాకు వద్దయ్యా, బిలాము మార్గం నాకు వద్దయ్యా, కోరాహు మార్గం నాకు వద్దయ్యా, వారు నశించిపోయారు. అయ్యా నేనైతే నీ రక్షణ మార్గములో నడుస్తానయ్యా, నేనైతే నీ ఆజ్ఞ మార్గములో నడుస్తానయ్యా, నేనైతే యేసయ్యా నువ్వు చూపిన ప్రతిష్ఠించిన మార్గములో నేను నడుస్తాను. చప్పట్లు కొట్టి ఒక్కొక్కడు ప్రభుని ఆరాధించండి. ఒక్కసారి అందరము కూడా ఆకాశం వైపు చేతులెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, జీవాధిపతివైన మా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి.
ఆశ్చర్యకరుడి ఆలోచనకర్తవే నాయన, శాలేము రాజ్యవే మాకు శాలిన దేవుడివే నా తండ్రి. నువ్వు పరిశుద్ధుడివే నాయన, నీతిమంతుడివే నా తండ్రి. ధవళవన్నుడివే నాయన, రత్నవల్లుడివే నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైన దేవానికి స్తోత్రాలు. అయా కనుగ్రమ కలిగిన వడివి, దయగలిగిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇవాళ నా తండ్రి నీ సన్నిధి తండ్రి, అయా సేవకుల ద్వారా మాతోను మాట్లాడున్నావు పాపానికి స్తోత్రములు నాయన. అయ్యా రక్షణ భాగ్యం, అయా రక్షణ భాగ్యాన్ని మాకు దయచేసావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా ఆజ్ఞా మార్గమును మాకు అనుగ్రహించవు పాపానికి స్తోత్రములు తండ్రి. అయా రక్షణ మేము చేత పట్టుకుంటే మేము నడిపించబడాలి పౌవానికి స్తోత్రములు. అయా నాయన నీ మార్గములో మేము నడబడాలి తండ్రికి స్తోత్రాలు నాయన. బిలాము వలె పాపములు కాదు నా తండ్రికి స్తోత్రములు. అయా నీ కృపలో మేము నడిపించబడాలి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. అయా మేము కళ్ళు తెరబడి మేము నడిపించబడాలి నాయన. పాపము చేసిన వారుగా కాకుండా అయా నీ బిడ్డలుగా మీరు రక్తము చేత కడగబడిన బిడ్డల వలె మేము నడిపించబడాలి నీ నామములో నాయన, నీకు స్తోత్రములు తండ్రి. మేము విడిపించబడాలి నాయన, ఈ లోక పాపము నుంచి మేము విడిపించబడాలి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రములు తండ్రి. కళ్ళుగా మూసుకుపోయిన కాకుండా పోవా, కళ్ళు తెరవబడి నీలో చిత్తబడడానికి నీ కోపను దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా మేము మూర్ఖంగా వెళ్తుండగా నాయన కక్కమైన దూత ఎదురొస్తుంది పోవా, నీకు స్తోత్రాలు. మా నేత్రముల ముందుగానే మేము తెరబడాలి పోవా, నీ ఆజ్ఞలు మేము గ్రహించాలి. అయా నీ ఆజ్ఞలకు మేము లోబడి ఉండాలి, నీ ఆజ్ఞల ప్రకారంగా మేము జీవించాలి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అటు మార్గమును మాకు దయచేయండి అయా నాయన, నీకు స్తోత్రములు తండ్రి. సిద్ధపరిచిన మార్గములో మేము నడిపించబడాలి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా నీకు స్తోత్రములు. నీ సొత్తులుగా నీ బిడ్డలుగా నాయన మాతో నువ్వు మాట్లాడున్నావు పోబో, నీకు స్తోత్రాలు. అయా మేము చీకటిలోకి వెళ్ళకూడదని, అయా పనికిరాని పాపము మేము చేయకూడదని, అయా దుష్టుల యొద్దకు మేము చేరకూడదని అయా నువ్వు మాట్లాడున్నావు పోబో, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు నాయన. అయా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మీ సేవకులు నిలబెట్టుకుని మాట్లాడు, మేము ఆజ్ఞలు పాటించాలి నాయన. నీ మాటలకి మేము లోపడి ఉండాలి పోవా, ప్రతి మాట మేము గ్రహించాలి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా గెలగలిసి వలే పోవా, అయా మేము మూర్ఖంగా ముందుకెళ్ళకుండా పోవా, అయా నిలబడి కళ్ళు తెరబడి నిన్ను చూసే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రములు. మూర్ఖముల తండ్రి ఆయన అన్నదమ్మను చంపిన వాడిగా కాకుండా పోవా, జయాన్ని జయించేవారుగా మేము ఉండాలి తండ్రి, నీకు స్తోత్రాలు. అయాటికి ఈ నుంచి మాకు విడుదల కలిగిసేయండి, గొప్పను అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా అయా ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నాయన నాయన నీ బిడ్డలుగా మేము నిలబడి ఉండాలి ప్రభా. అయా నాయన లోకవాసులకి లోపడక అయా నిన్ను లోకములోకి నాయన చేరబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను పోవా, నీ వందనాలు. అయ్యా ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ అక్కర్ల అవసరతులని నేను ఐశ్వర్యంలో మీరు తీర్చండి తండ్రి. ఏ అవసరం చేత వచ్చారో, ఏ అక్కర్ల చేత వచ్చారో పోవా, ఆ బిడ్డల మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నిండైన పాత్రలతో వాళ్ళ గుహాలకు వెళ్ళటానికి మీరు సహాయమును దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడమైన మా దేవానికి స్తోత్రాలు. బలహీనగుంటేనైనా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి. అందరినీ నాయన ఈ ఎండాకాలం అంతటా కూడా పోవా నీ కొప్పులో మీరు దాచుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల పైన నీ దయ్యాన్ని కనుకురుమును ఉంచండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీకు స్తోత్రములు తండ్రి. చౌకులను కూడా ఇంకా బలపరిచి అయా నీ కొప్పులో వాడుకోండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా నీకు స్తోత్రములు. ఆరోగ్యము, కృప, కాపుదల మీరు అనుగ్రహించండి తండ్రి. అయా గుహాలకి నాయన వెళుతుండగా కార్యాలు మీరు జరిగించి నీ గణనామానికి మహిమను తెచ్చుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మమ్మల్ని మా విశ్వాసాలని అయా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప
సదాకాలము తోడే ఉండి నడిపించునగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో మరి ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది.